నీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది, ఏకాంతంబున భర్గవుల్ పలికిరు అని మా వంక చూస్తున్నాడు, నీ వల్ల మా ప్రాణాలకు ముప్పు వచ్చేటట్టుంది, మేము ఏం చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో, మాకేవప్ప చెప్తున్నావో అవప్ప చెప్పు మీ నాన్న దగ్గరికి వెళ్ళి. మేము అడిగితేనేమో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చెప్తున్నావు, మేమేం చెప్తే చక్కగా చిలకలా పలుకుతావు, ఇవరే ఏదైనా చెప్పు అని మేము అడిగితే మేము చెప్పిందే చెప్తావు. మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇవరే ఏదైనా చెప్పు అనేటప్పటికీ శ్రీమన్నారాయణ గురించి మొదలెడుతున్నావు, మీ నాన్న ఏం చెప్పామనుకుంటున్నాడు. ఇంకా ఎప్పుడూ నువ్వు అలాంటి పలుకులు పలకకూడదు, గురువులం ఏం చెప్పామో అది మాత్రమే పలకాలి, అర్థమైందా అన్నారు. ఎంత గొప్ప మాట వేశారు చూడండి పోతన గారు. మనం మాట అంటాం, పూజలో కూర్చుని ఈశ్వరుణ్ణి మర్చిపోతాం. ఈయన లోకమునందుండి లోకాన్ని మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయాడు అలాగా? ఆయన జన్మచేత బ్రాహ్మణుడు కాదు, తపస్సు చేసిన మహర్షి కాడు, లేకపోతే స్వయంభవమనువుల చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసిక సృష్టి కాడు. ఎవరైన సురారిసుతుడే, ఒక రాక్షసుడి కొడుకు ఈ స్థితిని పొందాడు. సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా, ఈ విశ్వమును మరిచిపోయాడు. మరి దేని యందు రమిస్తున్నాడు? ఈ విశ్వమును నిర్మించిన విశ్వేశ్వరుడు యందు రమిస్తున్నాడు. అంటే మాయని విడిచిపెట్టాడు, మాయని దాటి పరబ్రహ్మమునందు రమిస్తున్నటువంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. అంటే తానే పరబ్రహ్మమై నిలబడ్డాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఈనాడు తానే బ్రహ్మమై ఉన్నాడు. ఇటువంటి స్థితిని ప్రహ్లాదుడు పొంది ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయనని ఇలా ఉండి ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ భగవంతుణ్ణి అనుభవిస్తూ ఆనందంతో ఉంటే హిరణ్యకశిపుడికి చూసి ఆశ్చర్యంగా ఉండేది. రామకృష్ణ పరమహంస తెల్లవారి నిద్ర లేవగానే మంచం నుంచి కాలు కింద పెడుతూనే తల నేలకేసి కొట్టుకుని ఏడుస్తూ ఉండేవారు. ఎందుకలా ఏడుస్తున్నావయ్యా అని అడిగాడు మేనల్లుడు. నా జీవితంలో ఇంకొక రోజు వెళ్ళిపోయింది. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్వక్షక, ఈశ్వరుడు తినేశాడు కాలాన్ని. కానీ నాకు అమ్మవారి దర్శనం అవ్వలేదు, ఒక జీవితంలో ఆయుప్రమాణం అయిపోతోంది అని ఆయన ఏడ్చారు. బయటవాడికి ఎలా కనపడతారు? లోకం అంది రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కింది అంది. ఎందుకని? ఆయన యొక్క మనస్థితిని అర్థం చేసుకోలేని వాడికి అవతల వాడు పిచ్చివాళ్ళ కనపడ్డారు. అందుకని ప్రహ్లాదుణ్ణి చూస్తే హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు? ఏమిటో హాయిగా కనపడ్డ వాళ్ళందరినీ హింస చేయడం, బాధ పెట్టడం, వాడి దగ్గర ఎత్తుకురావడం, వీడి దగ్గర ఎత్తుకురావడం, ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుళ్ళ అలా కూర్చుంటాడు, ఏమిటో తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు, కళ్ళు మూసుకుని ఉంటాడు, ఏమిటో ధ్యానం చేస్తూ ఉంటాడు, ఓ చదువుకోడు, ఓ పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా పరిపాలన చేస్తాడు, రాక్షసుల్ని ఎలా సుఖపెడతాడు? రాక్షసుల్ని సుఖపెట్టడం అంటే ఏం చేయాలి? దేవతల్ని, బ్రాహ్మణుల్ని, యజ్ఞాల్ని, యాగాల్ని, గోవుల్ని, ధర్మాన్ని, అగ్నిహోత్రాన్ని, లోకాన్ని బాధ పెట్టాలి. ఈ బాధ పెట్టడం చేత కాని వాడు ఎలా రక్షిస్తాడు రాక్షసుల్ని అని బెంగ పెట్టుకుని శుక్రాచార్యుల వారి కొడుకులైనటువంటి చండ అమర్కులనే వాళ్ళని పిలిచాడు. పిలిచి, అయా మీ భృగు వంశం మా రాక్షస జాతికి ఎప్పటి నుంచో ఉద్ధరిస్తోంది. మా బిడ్డడైనటువంటి ప్రహ్లాదుడు జడుడిగా తిరుగుతున్నాడు. ఎలా కనపడ్డాడో చూడండి హిరణ్యకశిపుడికి. ఇంతటి భగవద్భక్తుడు జడుడిలా కనపడ్డాడు. అనవసరంగా సంఘం పెట్టుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు, వాక్ అన్నది కేవలము ఈశ్వరుడు మనుష్యుడికి మాత్రమే ఇచ్చిన వరము, దాన్ని దుర్వినియోగం చెయ్యకు. మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడు, అన్యమైన మాటలు మాత్రం తగ్గించు అంటారు. అలా తాను ఎక్కువ మాట్లాడకుండా ఈశ్వరుడు యందు రమించేటటువంటి ప్రహ్లాదుడు అతిగా మాట్లాడేటటువంటి హిరణ్యకశిపుడికి జడుడిలా కనబడ్డాడు. అందుకని గురువుల్ని పిలిచి అన్నాడు, వీడికో నీతి శాస్త్రమో, ధర్మశాస్త్రమో, కామశాస్త్రమో బోధ చేయండి. బోధ చేస్తే వీడి ఎందు కొంచెం కదలిక వచ్చి 4 విషయాలు తెలుసుకుని వీడు 10 మందిని పీడించడం నేర్చుకుంటే నా తర్వాత సింహాసనం మీద కూర్చోడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది. అందుకని వీడికి కావలసినటువంటి నీతి బోధ చెయ్యండి. మీరు మా హృదయం ఎరిగిన వారు, మా వంశమును రక్షించిన వారు, ఎన్నోసార్లు మాకు విజయములను కట్టబెట్టిన వారు, అందుకని మమ్మల్ని అనుగ్రహించమని ఆ ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్లి చండ అమర్కులకు అప్పచెప్పారు. పోతన గారు అంటారు, రాజాంతపుర ప్రాంగణమునందే ఒక గొప్ప విద్యాభవనం ఒకటి ఉండేది ఆ రోజుల్లో. అందులో వీళ్ళని నేర్పుతుండేవారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అన్నిటికన్నా రక్షణలు ఎక్కడ ఎక్కువ ఉండేవంటే అక్కడే ఎక్కువ ఉండేవి. ఎంత ఎత్తుగోడలు ఉండేవంటే ఇవాల్టి రోజున బహుశా చాలా స్ట్రిక్ట్ హాస్టల్ అనొచ్చేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటి భయమో తెలుసా అండి?
గభాలన వీళ్ళు బయటికి వెడితే, ఏ పిక్నిక్కో వెడితే, ఏ నారదుడో వచ్చి మనసు పాడు చేసేస్తే వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, అందుకని వాడికి చాలా భయం. తర్వాతి తరంలోంచి రావాలి రాక్షస బుద్ధి. అందుకని పిల్లల మనస్సులు పాడు చేయాలి. పిల్లల మనస్సులు పాడు చేసి పిల్లల్లో హింసాతత్వాన్ని ప్రోధి చేసేటటువంటి వాళ్ళ తత్వం హిరణ్యకశిపుడి యొక్క తత్వమే. అందుకని అటువంటి పాఠశాలా ప్రాంగణాన్ని నిర్మాణం చేసి చండ అమర్కుల్ని దానికి అధికారులుగా నియోగించాడు. అక్కడికి తీసుకెళ్లి ప్రహ్లాదుణ్ణి కూర్చోపెడితే ఒక చిత్రమైన పని చేస్తుండేవాడు ప్రహ్లాదుడు. గురువులు ఏం చెప్తున్నారో అవి ఏకసంతాగ్రాహి. వాళ్ళు ఇలా చెప్పగానే ఆయన మేధస్సులో పట్టుకునేవాడు. కానీ తాను మాత్రం మళ్ళీ బదులు చెప్పేవాడు కాదు, ఏమీ మాట్లాడేవాడు కాదు. అయ్యా ఎందుకండి ఈ విద్యలు మమ్మల్ని ఏమైనా ఉద్ధరిస్తాయా, ఎందుకండి ఈ కామశాస్త్రం ఎందుకు, ఈ రాజనీతి శాస్త్రం ఎందుకు, ఈ అర్థశాస్త్రం ఎందుకు, ఇవన్నీ అక్కర్లేదండి అనేవాడు కాదు. అన్ని వినేవాడు. ఎలా వినేవాడంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిది వినుక అని తానన్ని నిరూపించిన విద్యలనుచు నిరసింపడు అంతరాత్మయందు కాని మదిని కాని అని ఎంత చిత్రమైన మాట అంటారంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే అర్థశాస్త్రం నేర్చుకుంటాడు, వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెప్తే నీతులు నేర్చుకుంటాడు తప్ప అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకుంటాడు. మళ్ళీ ఓసారి ఆ పద్యం అప్పచెప్పు, ఇతరులు పీక ఎలా కోసేయాలో చెప్పంటే ఆ పీక ఎలా కోసేయాలో పద్యం చెప్తాడు అంతే. కానీ అది మనస్సులోకి వెళ్ళిందా, వెళ్ళలేదు. అంటే ఎంత దుష్ట సాంగత్యమునందు కూడా తన యొక్క స్థితిని, తన స్వరూప స్థితిని తాను నిలబెట్టుకున్నటువంటి మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఇటువంటి స్థితిలో ఒకనాడు హిరణ్యకశిపుడికి కోరిక పుట్టింది. గురువులు వెళ్ళి, మీ అబ్బాయి చాలా పాఠాలు నేర్చుకున్నాడండి, అంత పెద్ద అయిన పిల్లలకి 4 పాఠాలు వచ్చాయని చెప్పుకోవడం గురువులకి కూడా సంతోషం కదా, మీరు చెప్పిన విధిని నిర్వహించాం, అందుచేత మీ పిల్లాన్ని ఏమైనా పిలిచి మాట్లాడితే మాట్లాడండి అన్నారు. ఒకసారి పిల్లాన్ని పిలిచాడు. పిలిచిన వాడు పోనీ అంతఃపురానికి పిలిస్తే గొడవ లేకపోను, సభామంటపానికి పిలిచాడు. ఎందుకని, ఓ కోరిక. తన కొడుకు తనంత వాడై తన తొడ మీద కూర్చుని అవన్నీ చెప్తుంటే సభలో ఉన్న వాళ్ళు చూసి, ఓహ్ మన రాజే అనుకున్నాం, మన రాజు తర్వాత ప్రహ్లాదుడు కూడా అంతటి వాడు రా అని పొంగిపోవాలని. అందుకు నా కొడుకుని తీసుకొచ్చి ఆయన వస్తూనే సాష్టాంగం చేశాడు తండ్రికి. ఆయుష్మాన్ భవ అన్నాడు, ఆశీర్వచనం చేశాడు. 2 చేతులు చాపి పిల్లవాడిని ఎత్తుకున్నాడు, తన తొడ మీద కూర్చోపెట్టుకుని ఒక చిత్రమైన మాట అన్నాడు. ఎంత మాట అన్నాడో చూడండి. అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, ఇవి జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు. కానీ గొప్ప మాట చెప్పాడండి వాడు అన్నాడు అనుదిన సంతోషణములు. అందులో ఏమైనా పెద్ద ప్రబోధం ఉందా, లేకపోతే ఏమైనా పెద్ద బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడా అని తండ్రి చూడడు. తండ్రి తాత 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 అండం వచ్చింది అనుకోండి కొడుక్కి, తండ్రి సంతోషపడిపోతాడు. మా అబ్బాయికి తాత 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 అంటున్నాడండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడికి నాన్న అండం వచ్చింది అనుకోండి, అంత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి కూర్చోబెట్టుకుని ఏది అను అంటే నాన్న అన్నాడు అనుకోండి, పొంగిపోతాడు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. అనుబంధాలు ఎంత చిత్రంగా ఉంటాయంటే, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత అలిసిపోయిచ్చిన వాడికి కూడా కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని వాడు 2 కొత్త మాటలు పలికితే పొంగిపోయి వాడిని ముద్దులిట్టేసుకుని మా అబ్బాయికి ఎన్నొచ్చేసాయో అంటుంటాడు. అందుకని జనకునకున్ కర్ణయుగలి సద్భూషణములు. కొడుకుల మాటలు తండ్రులకి చెవులకు పెట్టుకున్న ఆభరణాల్లా ఉంటాయి రా అబ్బాయి. అందుకని ఏది వాడికి ఋషులు చెప్పిన మాటలు, వేదము ఇలాంటివి బాగా ఉండవు. రాక్షస బుద్ధితో కూడుకున్న మాటలు వాడికి చాలా తృప్తిగా ఉంటాయి. తన కొడుకు అవి నేర్చుకున్నాడని ఆయన అనుకుని ఏది 4 మాటలు చెప్పు, నువ్వేం నేర్చుకున్నావో, నువ్వు ఏది నేర్చుకున్నావో ఏ పద్యమైనా పర్వాలేదు, నీవు నేర్చుకున్న దాంట్లో నీకు ఇష్టం వచ్చింది, నీకు బాగా నచ్చినది ఏది ఉందో అదొక్క పద్యం చెప్పరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు తొడ మీద కూర్చుని, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమనుమతి భ్రమణంబున ఖిన్నులై ప్రవర్తింపట. నాన్నా, ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నటువంటి స్థితి అదే. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక. ప్రతి శరీరధారి కూడా జీవుడు శరీరాన్ని పొంది ఇల్లు అనబడేటటువంటి ఒక చీకటి నూతిలోకి దిగిపోయి ఇంకక్కడి నుంచి నేను మీరు అన్న భావన పుట్టి అందులోంచి అహంకారము మమకారము, నా వాళ్ళకి మేలు జరగాలి, బయటవాడు ఏమైపోయినా పర్వాలేదు, పూజ మొదలెడుతూనే అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని పూజ. అందుకని ఏమైంది,
ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రని. నేను నా వాళ్ళు అన్న భావన విడిచిపెట్టి జగత్తంతటా ఉన్నది పరబ్రహ్మమే అని గుర్తెరిగితే అటువంటి వాడు ఘోరారణ్యములోకి వెళ్లి కూర్చున్నా సరే ఉద్ధరింపబడుతున్నాడు. నాన్న, ఇది తెలుసుకోకుండా నేను నాది అన్న భావన పెంచుకున్నవాడు ఎంత ఊరిగడి బొడ్డున కూర్చున్నా అటువంటి వాడి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నాన్న, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం నీకు ఇది? ఏం తెలుసుకుంటున్నావు ఇంత తపస్సు చేసి? అందుకని నువ్వు మార్చుకోవలసినటువంటి పద్ధతి ఉన్నది అని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు. మాట్లాడితే తెల్లబోయాడు హిరణ్యకశిపుడు. ఏమిట్రా ఈ పద్యం ఏమిట్రా, నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి అని. ఓన్లే పిల్లాడు కదా, ఇంకా ఫస్ట్ టైం కదా తెచ్చుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను, పాపం ఎవరైనా చెప్పారేమో అనుకుని అన్నాడు. నాన్న, నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలతోచనో పరులు దుర్నీతుల్ పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ కీర్తింప నీకేటికి అని అడిగాడు. ఎంత చిత్రమైన మాట! ఈయన ఒక ఎక్స్ట్రీమ్, ఒక చివర ప్రహ్లాదుడు, ఒక చివర హిరణ్యకశిపుడు. అన్ని నావెంటాడు హిరణ్యకశిపుడు, అన్ని ఈశ్వరుడు అంటాడు ప్రహ్లాదుడు. ఎంత గొప్ప సంఘర్షణ తీసుకొచ్చి చూపిస్తున్నారో చూడండి. ఆ ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నూతి లోపలన్నని ప్రహ్లాదు అంటున్నాడు. ఈయనంటున్నాడు, అయ్యయ్యో అదేమిట్రా అలా అంటావు? నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలతోచనో. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నువ్వు రాక్షసుడికి జన్మించినటువంటి వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా? లేకపోతే ఎవరైనా పిల్లలు పక్కకి తీసుకెళ్లి రహస్యంగా నీ చేత చదివిస్తున్నారా? వాడికి అనుమానం దేవతలు ఎవరైనా వచ్చి పిల్లాడి రూపంలో పాఠాలు చెప్పేస్తున్నారేమోనని. ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, తన గురువు మీద తనకి నమ్మకం లేదండి, ఇంతకన్నా భ్రష్టత్వం ఉంది. ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, గురువుల వంక చూసి కనుబమెత్తాడు. ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకెళ్లి ఏకాంతంలో ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా? 10 మందితో కలిపి కూర్చోపెట్టి రాక్షస నీతి నేర్పి ఒక్కడిని తీసుకెళ్లి ఇలాంటి మాటలు ఏమైనా నేర్పుతున్నారా? ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు. మన రాక్షస జాతికంతటికి అపరాధం చేసిన వాడు శ్రీ మహావిష్ణువు. మీ బాబాయ్ అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అటువంటి వాణ్ణి స్తోత్రం చేశావా? వైకుంఠుండు కృతాపరాధుడతని కీర్తింప నీకేటికి. ఆ విష్ణువుని కీర్తన చేస్తావేమిట్రా? అలా చెయ్యకూడదు అన్నాడు. అని, నాన్న ఇప్పుడు నీకు బాగా అర్థమైందా? నేను చెప్పిన విషయం తెలుసుకున్నావా? మనం ఏం చెయ్యాలో తెలుసా? కనపడినటువంటి ప్రాణులను హింస చెయ్యాలి, బ్రాహ్మణుల్ని బాధ పెట్టాలి, యజ్ఞయాగాది క్రతువులను నశింప చెయ్యాలి, వేదం చదువుకోకుండా చెయ్యాలి, అగ్ని కార్యాలు జరగకుండా చూడాలి, ధర్మం పాడు చెయ్యాలి, పాడు చేసి మనమే రాజులమని ప్రకటించుకోవాలి. అంతే తప్ప ఇలాంటి మాటలన్నీ చెప్తావేమిట్రా? అలా ఉండకూడదు. ఏది నీకు అర్థమైందా? నేనేం చెప్పానో నీకేమర్థమైందో ఇప్పుడు చెప్పు అన్నాడు. అంటే ఆ నాన్నగారు అర్థమైంది అని ఇప్పుడు తన తండ్రి చెప్పింది చెప్తాడనుకున్నాడు. ఈయనన్నాడు ఇవన్నీ విని, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తంబు ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. తెలుగుదేశంలో పుట్టి ఆంధ్రదేశంలో పోతనగారి యొక్క ఈ పద్యం రాని వాళ్ళు ఉండరు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. ఎక్కడైనా పారిజాత పుష్పాల్లో మందార పువ్వుల్లో ఉండేటటువంటి తేనె త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాళ్తుందా నాన్న? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనునే తరంగిణులకు. నాన్న, ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉన్నటువంటి మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎండిపోతూ దుర్గంధభూయిష్టమైనటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా నాన్న? లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల జనునే కుటజములకు. ఎక్కడైనా
లేత మావిడి చిగురు తాను తిని కూ అంటూ కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మల్లెలు పూసేటటువంటి చెట్టు మీద వాలుతుందా? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చెరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక, ఆ పూర్ణమైనటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచుని తాగడానికి ఇష్టపడుతుందా నాన్న? అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము సర్వకాలములయందు తామర పువ్వుల వంటి పాదములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములను భజించడం చేత స్రవించేటటువంటి భక్తి తన్మయత్వం అనేటటువంటి మందార మకరంద పానమును త్రాగి మత్తెక్కి జానమగ్నుడనై ఉండేటటువంటి నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను నాన్న అని అడిగాడు. అందుకని అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇవే ఈ మాటలు ఎందుకు నాన్న? నాకు అరది రమ్మంటే వచ్చేది కాదు నాన్న, నువ్వు ఎన్ని చెప్పినా అన్నాడు. అని అప్పుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉందని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెప్తున్నాడు ఏమిటంటే పడవలసిన పునాది మీరు పడేసేటట్టు చేసేసాడు. లేకపోతే ఈ నారాయణ భక్తి ఎక్కడి నుంచి వచ్చేస్తోంది వీడికి? ఈ మాట తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి అర్థశాస్త్రము ధర్మశాస్త్రము నేర్పండి, తీసుకెళ్ళండి అన్నాడు. అనేసరికి ఆ పిల్లవాడిని తీసుకుని చండామర్కులకి భయం వేసింది. ఒరే, నీకు మేము నేర్పింది ఏమిటి? నువ్వు చెప్పిన పద్యం ఏమిటి? మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది, ఏకాంతంబున భర్గవుల్ పలికిరు అని మా వంక చూస్తున్నాడు, నీ వల్ల మా ప్రాణాలకు ముప్పు వచ్చేటట్టుంది. మేము ఏం చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో, మాకేవప్ప చెప్తున్నావో అవప్ప చెప్పు మీ నాన్న దగ్గరికి వెళ్ళి. మేము అడిగితేనేమో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చెప్తున్నావు, మేమేం చెప్తే చక్కగా చిలకలా పలుకుతావు. ఇరే ఏదైనా చెప్పు అని మేము అడిగితే మేము చెప్పిందే చెప్తావు. మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇవరే ఏదైనా చెప్పనేటప్పటికీ శ్రీమన్నారాయణ గురించి మొదలెడుతున్నావు. మీ నాన్న ఏం చెప్పామనుకుంటున్నాడు. ఇంకా ఎప్పుడూ నువ్వు అలాంటి పలుకులు పలకకూడదు, గురువులం ఏం చెప్పామో అది మాత్రమే పలకాలి, అర్థమైందా అన్నాడు. అయ్యా చిత్తం అర్థమైంది, మీరు ఏం చెప్తారో అది జాగ్రత్తగా నేను నేర్చుకుంటాను అన్నాడు. చక్కగా నేర్చుకున్నాడు. గురువులు చెప్పిన పాఠాలన్నీ విన్నాడు. ఎక్కడ నుంచి ఏదడిగినా టక చెప్పేసి వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. షహబాష్, ఇప్పుడు పిల్లాడు మారాడు అని. ఎందుకైనా మంచిదని వాళ్ళకి అనుమానం వచ్చింది. తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి తండ్రి దగ్గర కూర్చుని మాట్లాడడానికి పెద్ద తేడా ఉండదు కదా. ముందు ఎందుకైనా మంచిది వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్దాం, అమ్మ దగ్గర ఎలా మాట్లాడతాడో చూసి అప్పుడు నాన్నగారి దగ్గరికి తీసుకెళ్దాం. డైరెక్ట్ గా ఆయన దగ్గరికి తీసుకెళ్దామంటే మళ్ళీ ఓ పద్యం తెలివాడంటే మన కొంపలు పడిపోతాయి. అందుకని లీలావతి దగ్గరికి ఎడదామని అంతఃపురంలోకి తీసుకెళ్లారు. ఆ లీలావతి ప్రశ్నించింది, ఎరా నాన్న బాగా చదువుకుంటున్నావా? ఏది నువ్వు నేర్చుకున్నదో మాట చెప్పు అంది. ధర్మార్థ శాస్త్రంలోంచి ఏదో చెప్పాడు తల్లికి. చాలా సంతోషపడిపోయింది. అయ్యా మా అబ్బాయి బాగా మారిపోయాడండి. ఇలా ఏడిచే తల్లిదండ్రులు ప్రపంచంలో ఉంటారండి, అలాంటివి నేర్చుకోవాలని కోరుకునేవాళ్ళు. అంటే ఆ గురువులు చాలా సంతోషించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకెడితే చూశాడు హిరణ్యకశిపుడు, ఓహో మళ్ళీ వచ్చాడు వీడు అని. ఒరే నాన్న నిన్ను చూసి చాలా రోజులైందిరా, నీ బుద్ధి మారిందా? గురువుల దగ్గర నేర్చుకున్నావా? గురువులు ఏం చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా? సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు. అంటే ఈసారి ఆయన అన్నాడు, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఈ మాట నేడప్పటికీ గురువులకి భయం వేసింది, ఏదో చేస్తున్నాడు రా వీడు అని. చదివించిరి నన్ను గురువులు నన్ను చదివించారు నాన్నగారు. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. అబ్బో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం నూరి పోసేశారండి గురువులు. అవేమిటి, ఇంకా నేను చాలా చదువుకున్నాను అన్నాడు. వీళ్ళు చెప్పలేదు. నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో ఆ చదువు నేను తెలిసేసుకున్నాను అన్నాడు. కొంచెం అనుమానంగా అనిపించినా హిరణ్యకశిపుడికి చదివించిరి నన్ను గురువులు అంటున్నాడు కదా ముందు. అందుకని ఒరే నువ్వు నేర్చుకున్న దాంట్లో నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వనగడితే ఇది వింటే చాలు అన్న పద్యం ఒక్కటి నాకు చెప్పరా. ఆయన అన్నాడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ సేవయు వందనార్చనముల్ శ్రవణముల్ చింతనంబరెడు 9 భక్తి మార్గముల
శ్రీహరిని సేవించి సజ్జనుడయ్యుండుట భద్రమంతు తలతున్ సత్యంబు దైత్యేశ్వర. నాన్నగారు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటాడు వ్యాసుడు. నేను తెలుసుకున్నది ఏమిటంటే తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ దాసత్వమున్ 9 రకాలుగా ఈశ్వరుణ్ణి మనం ఈ శరీరం ఉన్నందుకు సేవించాలి. 1 భగవంతుడి గురించి వింటూ ఉండాలి సంతోషంతో. 2 మనం కీర్తించాలి భగవంతుణ్ణి. 3 శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం, ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పాదసేవనం, ఆయన పాదములను సేవించాలి. అర్చనం, అథాంగ పూజ అని పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుని పూజ చెయ్యాలి. అందుకని అర్చనం, వందనం, ఈ శరీరమునకున్నటువంటి అవయవములన్నీ భూమి మీద పడేటట్టుగా ఆయనకి నమస్కారం చెయ్యాలి. దాస్యం, తాను చేసినటువంటి ప్రతి పని చేత ఈశ్వరుడి యొక్క వైభవము ప్రకాశింపబడుతోందన్న బుద్ధితో తాను చెయ్యాలి. సఖ్యం, తాను ఈశ్వరుడికి చాలా దగ్గర వాడనన్న భావన రావాలి. త్యాగరాజస్వామి కీర్తనల గురించి వ్యాఖ్యానం చేస్తూ నేను ఈ మాట చెప్పాను. అస్తమానం ఇలా చేతులు కట్టేసుకుని నేనంతటి వాణ్ణి స్వామి, నేనంతటి వాణ్ణి స్వామి, మీరే చాలా గొప్పవారు స్వామి, ఏమనుకోకండి స్వామి, నేను ఎప్పటికీ మీ పాదాల దగ్గరికి వస్తాను స్వామి అనకూడదు. ఒక స్వాతంత్రం ఉండాలి, సాన్నిహిత్యం ఉండాలి ఈశ్వరుడి దగ్గర. స్వామి నువ్వు తప్ప నాకెవరండి దిక్కో అని మీరు అడగగలగాలి నిలదీసి. అంతటి సఖ్యత పెంచుకోగలగాలి. సఖ్యం, ఆత్మనివేదనం, చిట్ట చివర ఉన్నది ఈశ్వరుడొక్కడే అన్న భావన పెంపొందించుకోగలగాలి. నిర్భయత్వాన్ని పొందగలగాలి. అందుకని నాన్న ఈ 9 రకాలైనటువంటి భక్తితో స్వామిని సేవించి సజ్జనుడై అలా నిలబడిపోవడం భద్రమంతు తలతు నిక్కంబు సర్వి దైత్యేశ్వర, అదే చాలా భద్రమైన విధానము అని లోపల నేను నమ్ముతున్నాను నాన్న. ఇదే నేను చదువుకున్న చదువుల యొక్క మొత్తము సారాంశము అంటే. ఆయన అన్నాడు హిరణ్యకశిపుడు చూసి తెల్లబోయే, ఒరే ఇది గురువులు చెప్పలేదు, ఇది నేను చెప్పలేదు, నీ బుద్ధికి తోచింది, నీకెక్కడి నుంచి వస్తోంది ఇలాంటి ఆలోచన? మేమందరం, నువ్వు పుట్టింది రాక్షస జాతిలో అంటే మేమందరం తప్పు చేస్తున్నామా? మేము ఇంతమందిని ఎలా ఆలోచిస్తున్నామో, ఇంతమందిని ఏం చేస్తున్నామో అది నువ్వు ఎందుకు చేయడం లేదు? కంటికి కనపడనటువంటి శ్రీమన్నారాయణుడి మీద నీకు భక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. అడిగితే నిజంగా ప్రహ్లాదుడి మాటలే మాట్లాడాయన అంటాడు. అందేందూధయముల్ మహాభజిర శంఖారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ధనంబులు క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అన్నాడు. నాన్న నువ్వు అన్నావే మేమందరికీ రాని ఆలోచన నీకొక్కడికే ఎందుకు వస్తోంది అని అడిగావు కదా. నీకొక్క మాట చెప్పనా? ఆయనని విడిచిపెట్టి మిగిలినవి నువ్వు ఎన్ని చేసినా అవన్నీ ఎటువంటి పనిలో నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. అంధేందూదయముల్, పుట్టుగుడ్డివాణ్ణి తీసుకెళ్లి పున్నమి చంద్రుడి దగ్గర నించోబెట్టి చూడరా పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అంటే ఎంత అసహ్యమో, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి సంసారం అంత బాగుందనుకోవడం అంత అటువంటి విషయం. అందేందూధయముల్ మహాభజిర శంఖారావముల్, పుట్టుకతో చెవిటివాడు, వాడి చెవి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది బాగుందా శంఖనాదం అని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఆయన మహాప్రాజ్ఞుడై ఉండొచ్చు, చదువుకున్నవాడు, కానీ పాపం ఈశ్వరానుగ్రహం లేదు, మూగివాడిగా పుట్టాడు. మీరు చాలా చదువుకున్నారు కదండి, మీరు ప్రవచనం చేయండి అని ఒక మూగివాణ్ణి కూర్చోపెడితే ఆయన ప్రవచనం ఏం చెయ్యగలడో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కలిగిన కోరిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్, పందికి తీసుకెళ్లి పన్నీరు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది వెంటనే మురుగుడు కాలువలోకి దూకేస్తుంది మళ్ళీని. భస్మ హవ్యంబులు, పూర్ణాహుతి అంతా అయిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత యజ్ఞగుండంలో బూడిది ఉంటే అందులోకి పట్టుకెళ్లి హవిస్సు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భస్మ హవ్యంబులు లుబ్ధ ద్రవ్యంబులు, ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది కానీ తన జ్వరాన్ని కూడా ఎవరికి అప్పివ్వడు. నా జ్వరం నేనే అనుభవిస్తాను, నీకెందుకు ఇవ్వాలంటాడు. అటువంటి లుబ్ధుడు, అటువంటి వాడి దగ్గర ధనం నీకు ఎంత అక్కడికి వస్తుందో అటువంటిది. అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటో తెలుసానయ్య నాన్న? కృతఘ్నావళి బంధుత్వంబులు, వాడు కృతఘ్నుడు, చేసిన మేలు మరిచిపోతాడు. బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు.
అందుచేత కృతజ్ఞుడు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేవాడు. అటువంటి కృతజ్ఞుడితో బంధుత్వం ఉంది. వాడు ఏం ఉపకారం చేస్తాడు నీకు? కృతజ్ఞావళి బంధుత్వంబులు ఇవన్నీ ఎలా ఉంటాయో, ఒక్క భగవంతుణ్ణి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం అలా ఉంటుంది నాన్న. మీరెన్ని పట్టుకుంటే నాకెందుకు, నేను పట్టుకోవలసింది పట్టుకున్నాను, కాబట్టి నువ్వు ఏ చిట్టాలో ఉన్నావో చూసుకో నాన్న అన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు కొడుకు వంక చూసి. ఆపలేదు అక్కడితోటి. కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి వాత పెట్టాడు చివర. నాన్న కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు, కమలముల వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుణ్ణి అర్చించిన చేతులేవో వాటికి చేతులని పేరు. కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ, ఆ శ్రీ మహావిష్ణువు గురించి పరవశించిపోయి దవడలు నిప్పెట్టేటట్టుగా స్తోత్రం చెయ్యాలి. అందుకే అంటారు పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూనే చేతుల ఆరంగ శివ పూజ చేయడేని, నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటారు. శివకేశవ భేదం చూడమని చెప్పలేదు. అర్చన చేసేటప్పుడు ఒక మెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. స్తోత్రం చేసేటప్పుడు నోరు నెప్పెట్టేటట్టు శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయమన్నారు. రెండూ ఒక్కటే అన్న భావనతో తరించి పొమ్మని చెప్పింది శాస్త్రం. అందుచేత నాన్న ఆ శేషసాయికి మొక్కని శిరము శిరమా నాన్న, ఆ మహానుభావుడి గురించి కీర్తనము చెయ్యనటువంటి నోరు నోరా, ఆయనకి ప్రదక్షిణం చెయ్యని కాళ్ళు కాళ్ళ, ఆయనని లోపల ధ్యానం చెయ్యని మనస్సు మనస్సా, ఆయన గురించి చెప్పని గురువు గురువా, ఆయన్ని చేరుకోరా అని చెప్పలేని తండ్రి తండ్రి నాన్న అన్నాడు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి హిరణ్యకశిపుడు అని అన్నాడు. నాన్న ఇంకొక మాట చెప్తాను. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడ నివక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్జజాల రంధ్రములు కాక చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరల సలిలనుద్భుతంబుగాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అన్నాడు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఈశ్వరుడు ఎంతటి మహోదారుడంటే మహానుభావుడు. అందుకే విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్తవిరోత్ప్రభ. ఆయన నిర్మించిన ఈ శరీరం ఎంత గొప్పది, ఆయన ఆజ్ఞ ఎంత గొప్పది. 2 ముక్కులు 2 కళ్ళు 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 అనేటటువంటి 9 రంధ్రములు కలిగినటువంటి ఒక తోలు తిత్తి ఎందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యేంత వరకు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్నటువంటి పరమాత్మని తలుచుకోనటువంటి వాడు కంజాక్షునకుగా నికాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఆ కంజాక్షుణ్ణి సేవించడానికి సిద్ధపడనటువంటి శరీరం అది శరీరం, ఆ తోలు తిత్తి. ఆయనకి సేవ చెయ్యడానికి ఇలా ముందుకు రాని చెయ్య అది తలుపుకున్న గడియ. ఆయనని స్తోత్రం చెయ్యని నోరు నోరా, అది ఢమఢమ శబ్దంతో కూడుకున్న ఢక్క. ఆయనకి ప్రదక్షిణం చెయ్యడానికి ఇష్టపడనటువంటి కాళ్ళు కాళ్ళ, అవి పశువు యొక్క కాళ్ళు. ఆయనని తలుచుకోని రోజు రోజా విస్మృతి చేత మరణము పీనుగుగా తిరిగాడు. అందుచేత నాన్న చెయ్యవలసినది ఏమైనా ఉంటే ఒక్క ఆయన కైంకర్యము చెయ్యడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి నాన్న అన్నాడు. అంటే ఇప్పుడు కోపం ఎవరి మీదకి తిరిగిందో తెలుసా అండి? ఆపట్లేదు, పద్యం వెనకాల పద్యం చెప్పేస్తున్నాడు. మేమేం చెప్పలేదు మహాప్రభో అన్నట్టుగా ముందు హడిలిపోయి చూస్తున్న వాళ్ళు చండామర్కులు చూస్తున్నారు. ఈ పిల్లాడు చెప్తున్న పద్యాలు చూసి గురువుల వంక చూశాడు. వజ్రలు నేర్పని మది మజ్జాతుడవైన నీకు మరి యవ్వనిచే నుజ్జాలమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్. ఎంత అహంకారమో చూడండి. వజ్రలు నేర్పని మది, గురువులు చెప్పలేదు అని వాళ్ళ సంజ్ఞలు చెప్పేస్తున్నాయి. వాళ్ళు హడిలిపోయి చూస్తున్నారు వీడికి ఎక్కడొచ్చాయి ఈ పద్యాలని. వజ్రలు నేర్పని మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జాలమయ్య బాలక. నా జాతిలో పుట్టావు రాక్షసుడిగా, కానీ నీకు మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పద్యాలన్నీ?
ఎలా చెప్తున్నావు శ్రీమన్నారాయణుణ్ణి సేవించాలని? నీకు ఈ భక్తి ఎలా కలిగింది? తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్, వాళ్ళెవరో నాకు చెప్పరా, వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఒకళ్ళ పేరు చెప్తే ఏం చేస్తావు నాన్న, పీక తీసేస్తావు. కానీ నేనొకటి చెప్పనా, నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుడి గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఉన్న కళ్ళు మూసుకున్నావు నువ్వు. అచ్చపు చీకటింబడి నువ్వు పడిపోయినది మహాంధకారంలో, చీకట్లో పడిపోయి ఉన్నావు. చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చైర్వినలైన వారికి జెచ్చెర పుట్టునే పరుల చెప్పిననైన ఏమిచ్చిననైన నిజచ్చనైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. అజ్ఞానంలో పడిపోయిన వాడికి వేదం ఒకటిందిరా, గురువులున్నారా, నారదుడున్నారా, మహర్షులున్నారా, వాళ్ళు చెప్పినటువంటి భక్తి ఉందిరా, జ్ఞానం ఉందిరా, వైరాగ్యం ఉందిరా అంటే వాడి తలకెక్కుతుందా? నాకెందుకండి నాన్నగారు ఇవన్నీ అంటాడు, నాకెందుకండి ఇవన్నీ అంటాడు. ఎందుకని? వాడు కళ్ళు మూసుకున్నాడు బలవంతంగా. అచ్చపు చీకటింపటి గృహవ్రతులై, వాడు ఎప్పుడూ వాడికి సంసారం తప్ప ఇంకోటి అక్కర్లేదు. అటువంటి వాడికి నాన్న ఒకడు చెప్తే మాత్రం తెలుస్తుందా ఎవరు చెప్పారు అని అడుగుతున్నావు. ఒకవేళ అలాంటి వాడు అరణ్యంలోకి వెళ్ళి కూర్చుంటే వాడి మనస్సు నిలబడుతుందా నాన్న? నిలబడదు, మళ్ళీ సంసారాల వైపే పరిగెడుతుంటుంది. అటువంటి వాణ్ణి పరులు చెప్పిననైనా నిజెచ్చనైనా కానలకు ఏగిననైనా అరణ్యాలకు వెళ్ళిపోయినా తనలోంచి తాను బుద్ధి పుట్టదు, అడవికి వెళ్ళిపోయినా రాదు, ఒకటి ప్రబోధం చేస్తే రాదు. అజ్ఞానావస్థలో కోరి కోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మేటటువంటి నీలాంటి అహంకార పూరితులైనటువంటి వ్యక్తులకి ఎవరు చెప్పారని చెప్తే నీకు అర్థం అవుతుంది నాన్న అన్నాడు. అంటే ఇంకా వచ్చిందండి ఆగ్రహం. రాక్షసుల్ని పిలిచాడు. పిలిచి, ఒరే వీణ్ణి చంపండి. ఎలా చంపుతారో తెలుసా? మామూలుగా చంపద్దు. వీణ్ణి తీసుకెళ్లి మంచులో నిలబెట్టండి. కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి. ఆ తర్వాత వీడి నవరంధ్రములు మూసేసేయండి. వీడు ఊపిరి కోసం గిలగిల కొట్టుకుంటాడు. వీడి మీద ఆభిచారిక ప్రయోగాలు చెయ్యండి. ఆ తర్వాత నేను నా మాయలు చూపెట్టి భయపడతాను. భయంకరంగా అందరూ కలిసి కొట్టండి. మరుగుతున్న నూనెలో తొయ్యండి. పర్వత శిఖరాల మించి కింద తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారేయండి. ఆఖరణ చచ్చిపోయాడని తీసుకొచ్చి నాకు ఆ శవాన్ని చూపించండి. ఒక తండ్రి కొడుకు మీద ఇలా అనడమా భగవద్భక్తి కన్నాడు ధర్మరాజు గారు. ఇది అంటే ఈశ్వరుడి మాయ అలా ఉంటుందిరా. భగవంతుడి గురించి తెలుసుకుని భక్తిలో ఉన్నవాడు రమించిపోతుంటాడు. ఎంతసేపు నేను నాది అన్నవాడు క్రౌర్యంతో విర్రవీగిపోతుంటాడు. ఎవడి పతనాన్ని వాడు తెచ్చుకుంటున్నాడు. ఎదర వచ్చినటువంటి విషయాన్ని విను అన్నారు. అని ఆయన అన్నారు, తన్ను నిశాచరుల్ పడవ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగ సాయివో ధనుజ భంజనవో జగదీశవో సర్వాపన్న శరణ్యాంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకి రిఫ్లెక్స్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఓ మనిషిని ఎదురుగుండా నిలబెట్టి శూలంతో ఇలా పొడి చేస్తున్నారు అనుకోండి, వాడు నేను ఎంత శరీరమును కాదు, నేను ఆత్మ అన్న భావనతో ఉన్నా శరీరమును రక్షించుకోవడానికి బహుశః ఇలా చేతులు అడ్డు పెట్టడమో ఏదో చేస్తాడు. శరీరంలో అంతర్భాగం కాదేమిటి చేతులు, కానీ చెయ్యి అడ్డు పెడతాడు గభాలన.